వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ Vidhey watching V the Techee YouTube channel. గైస్ చాలాగా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ డిఫరెంట్ కంపెనీస్లో సెలెక్ట్ అయినప్పుడు, అది కూడా చాలా టాప్ కంపెనీలో మంచి పొజిషన్ సెలెక్ట్ అవుతే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్, మన సబ్స్క్రైబర్ డి రమ్య అనేసి ఆవిడ క్యాప్జెమినీలో సీనియర్ డేటా అనలిస్ట్కి అయితే సెలెక్ట్ అయ్యారు. సో చాలా హ్యాపీ. డేటా సైన్స్ ఫీల్డ్ చాలా బాగుందని మీ అందరికీ తెలుసు. మన యొక్క వీడియోస్లో చాలాసార్లు నేను చెప్తూ వచ్చాను. ఆ డేటా సైన్స్ ఫీల్డ్లోని డిఫరెంట్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతున్నారు. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, కెరీర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్స్ అయినా సరే సో బ్రహ్మాండంగా అయితే సెలెక్ట్ అవుతున్నారు, ఎస్పెషల్ మన సబ్స్క్రైబర్స్. అందుకే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ రోజు కూడా డి రమ్య గారు అయితే సెలెక్ట్ అయ్యారని చెప్పాను కదా. సో సీనియర్ అనలిస్ట్గా ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేసుకుంటున్నారు ఆవిడ. బట్ ద థింగ్ ఏంటంటే, నాకు ప్రీవియస్గా ఆవిడ దగ్గర నుంచి సెలెక్షన్ మెసేజ్ అయితే నాకైతే వచ్చింది. బట్ ద థింగ్ ఏంటంటే, సో ఆవిడకి సెలెక్ట్ అయిన తర్వాత వెంటనే ప్రాజెక్ట్ ఎలక్ట్ చేశారు. సో ప్రాజెక్ట్ వర్క్లో ఆవిడ చాలా బిజీ అయిపోయారన్నమాట. సో అందుకే ఆవిడతో ఒక పర్టికులర్ వీడియో రికార్డ్ చేయడానికి అయితే అవ్వలేదు నాకు. ఓకే, రమ్య గారి గురించి మనం మాట్లాడితే, సో బీఎస్సీ అయితే కంప్లీట్ చేశారు, డిగ్రీ కంప్లీట్ చేశారన్నమాట. సో స్టాటిస్టిక్స్లోని సో కంప్లీట్ చేసిన తర్వాత, సో కోవిడ్ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సో ఎలాంటి జాబ్ చేయాలి, హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఎలా కొట్టాలనేసి అన్ని కూడా సర్చ్ చేస్తున్నారు ఆవిడ. అలా సర్చ్ చేస్తుంటే సో మన యొక్క వీడియో చూశారు. ఓడిన్ స్కూల్ మీద మనం చేసిన ఒక పర్టికులర్ వీడియో అయితే చూసారన్నమాట. చూసి ఇన్స్పైర్ అయ్యి ఓడిన్ స్కూల్ నుంచి డేటా సైన్స్ కోర్స్ అయితే చేశారు. 6 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సో వెంటనే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు కదా, ఇంటర్వ్యూస్లోకి వెళ్ళి క్యాప్జెమినీలో అయితే జాబ్ అయితే కొట్టారన్నమాట. సో చాలా హ్యాపీ. సో 2020లో చేసిన 2022కి అంటే ఆ కోవిడ్ అయిన తర్వాత 2022కి ఈమెకైతే జాబ్ అయితే వచ్చిందన్నమాట. సో జాబ్ వచ్చిన వెంటనే ప్రాజెక్ట్ అలొకేట్ చేశారు. ఇప్పుడు బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకుంటున్నారు. సో గైస్, ఈవిడ్ని నేను డైరెక్ట్గా మీట్ అవ్వడానికి నాకు ఎక్కడ పాసిబుల్ అయిందంటే, ఈ ఓడిన్ స్కూల్ వాళ్ళు సెప్టెంబర్ మంత్ 2023 సెప్టెంబర్ మంత్లో ఒక అల్యూమినీ మీట్ కండక్ట్ చేశారు. అంటే సో డిఫరెంట్ కంపెనీస్లో ప్లేస్ అయిన క్యాండిడేట్స్ అందరినీ గ్యాదర్ చేసి ఒక పెద్ద మీట్ కండక్ట్ చేశారు హైదరాబాద్ లెమన్ ట్రీ హోటల్లో. సో దానికి మనకి అఫీషియల్గా సో ఇన్విటేషన్ కూడా వచ్చింది. సో వి ద టెకీ ఛానల్ తెలుగులోంచి సో నేనైతే అటెంప్ట్ చేశాను. సో మీరు ఆ పట్ల వీడియో కూడా చూస్తుంటారు కదా, అల్యూమినీ మీట్. సో అక్కడ నాకు ఈ డి రమ్య గారు అయితే దొరికారు. సో ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎందుకంటే మన ఛానల్లో చూసి మోటివేట్ అయ్యి సో ఆ యొక్క ట్రైనింగ్ తీసుకొని బ్రహ్మాండంగా జాబ్లో ఉన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆవిడ. సో ఆవిడ దగ్గర నుంచి ఒక చిన్న బైట్ తీసుకున్నాను అనమాట. ఆ యొక్క బైట్ కూడా నేను ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. సో అసలు ఎలా జాయిన్ అయ్యారు, అసలు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో సజెషన్స్ ఏంటి అన్ని కూడా నేను రికార్డ్ చేశాను. సో చూడండి, చూసి మీరు కనుక ఇన్స్పైర్ అయితే తప్పకుండా ఈ ఓడిన్ స్కూల్ యొక్క డేటా సైన్స్ ట్రైనింగ్ అయితే మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే సో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి మీరు ఏ ఏరియా గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు, సో డిఫరెంట్ ఆపర్చునిటీస్ అయితే మనకు చూపిస్తుంది అనమాట. సో డేటా సైన్స్ ఫీల్డ్లోని చాలా ఎక్కువ మంది మన సబ్స్క్రైబర్స్ ఫ్రెషర్స్, కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. వీళ్ళు 6 months లైవ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనకి లైవ్ క్లాసెస్ అన్ని కూడా, మాక్ ఇంటర్వ్యూస్, మాక్ వర్క్ షాప్స్ అవి కండక్ట్ చేస్తారు, మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. అందువల్ల మనకి చాలా బెటర్ గా ఉంది ఈ యొక్క ట్రైనింగ్ అనేసి చాలా మంది నుంచి మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. ఈ డి రమ్య గారి యొక్క బయట చూడండి, ఒకవేళ నచ్చితే సో ఎలా జాయిన్ అవ్వాలి, అసలు కోర్స్ ఫీజు ఎంత, అసలు ఏం స్ట్రక్చర్ ఏంటి అని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఆ బయట చూసేద్దామా? ఓకే, సో చెప్పండి, సో మీ యొక్క జర్నీ ఏంటి? సో ఓడిన్ స్కూల్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. My name is Ramya. I completed my BSc in Statistics. BSc Statistics? Yes, okay. BSc Statistics in 2020. After 2020 that, batch. After that, I joined in OdinSchool in data science course and I got placed. Okay, which company? Like? Capgemini. Capgemini. As a senior analyst. Senior analyst. So Yes. work ఎలా ఉంది? చాలా బాగుంది. సో ఎక్కడ ఇచ్చారు మీకు వర్క్ లొకేషన్? Bangalore. సో 2020 అంటే మనకి అరౌండ్ 3 years కంప్లీట్ అవుతుంది. Yes, but I got placed in 2022. ఓకే, 2022 లో చేశారు. సో జస్ట్ 1 year. 1.5 year experience. సో మీరు BSc Statistics అంటే అనలిటిక్స్ రిలేటెడ్. బట్ ద థింగ్ ఏంటంటే చాలా మంది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. సో వాళ్ళు డేటా సైన్స్ ని చూస్ చేసుకుంటారు. ఎస్, ఆబ్వియస్లీ దానిలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మనం అది గ్రాస్ప్ చేసుకోవడంలోనే ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ us. ఇది 6 months బూట్ క్యాంప్ ట్రైనింగ్ కదా. సో మీరు ఎలా ప్లాన్ చేశారు మామూలుగా? లైక్ యాక్చువల్లీ ఇది చాలా గ్రేట్ ఆపర్చునిటీ యాక్చువల్లీ, బికాజ్ మనకి అంత టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా దే విల్ ట్రైన్ ఫ్రమ్ స్క్రాచ్. చాలా బాగా చెప్తారు. లైక్ వీ డోంట్ హ్యావ్ దట్ ఇండస్ట్రియల్ థింగ్స్, but they will train everything for us, so it's very good opportunity. So placement support కూడా బాగుంది కాబట్టి మనం అల్యూమినియం మీట్. Yes. Okay, so మన సబ్స్క్రైబర్స్ కి ఏమైనా చిన్న బయట ఇస్తారా? సో జాయిన్ అవ్వచ్చా వాళ్ళు? Yeah, obviously జాయిన్ అవ్వాలి. లైక్ మనకి తెలుస్తుంది ఏ టెక్నాలజీ అనేది బూమింగ్ ఉంది అనేది. సో వీళ్ళు బాగా హెల్ప్ చేస్తున్నారు, మనకి ఇండస్ట్రియల్ రెడీ చేస్తారు.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా బయట. సో ఇదేమాట. సో డి రమ్య గారి లాగే మీరు కూడా మంచి కంపెనీలో కనుక సెలెక్ట్ అవుదాం అనుకుంటే ఈ యొక్క ట్రైనింగ్ అయితే చూస్ చేసుకోవచ్చు. నా యొక్క స్క్రీన్ మీద చూడండి ఒకసారి. ఇక చూస్తే మనకి ఓడిన్ స్కూల్ నుంచి సక్సెస్ స్టోరీస్ అనేసి ఫస్ట్ నేను మీకు చూపిస్తాను. చూడండి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, డిఫరెంట్ కంపెనీస్లోని సెలెక్ట్ అయ్యారు. ఇందులో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఫ్రెషర్స్ మనకి నార్త్ సైడ్, సౌత్ సైడ్ నుంచి అందరికీ చూసుకుంటే చూడండి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. చూడండి, సో డిఫరెంట్ కంపెనీస్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరి యొక్క లిస్ట్ కూడా వీళ్ళైతే మనకి ప్లేస్ చేశారు. వాళ్ళ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కూడా మనకైతే కనిపిస్తున్నాయి. సో దట్ అక్కడ నుంచి మీరు లింక్డ్ఇన్లో కూడా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సో ఇంతమంది సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా మీరు అయితే తీసుకోవచ్చు. చూడండి వీళ్ళందరూ కూడా. సో నేనే ఆశ్చర్యపోయి ఇంతమంది సెలెక్ట్ అవుతున్నారు అనేసి. సో ఎవ్రీ మంత్ సెలక్షన్స్ వస్తున్నాయి మనకి మన సబ్స్క్రైబర్స్ కూడా ఫ్రమ్ ఓడిన్ స్కూల్ నుంచి. చూడండి ఎంత ఉంది లిస్ట్, ఇదంతా కూడా లిస్ట్ అనమాట. సో ఇంతమంది అయితే సెలెక్ట్ అయ్యారు, గ్రేట్. సో మీరు జాయిన్ అవుదాం అనుకుంటే ఇక్కడ చూడండి డేటా సైన్స్ కోర్సు మనకి ఓడిన్ స్కూల్ నుంచి 6 months ట్రైనింగ్ ఉంటుంది, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. 500+ కంపెనీస్తో వీళ్ళైతే టైప్ పెట్టుకున్నారు కాబట్టి ఈ యొక్క కంపెనీస్తోనే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు వీళ్ళు. సో ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అట్ ప్రెసెంట్ వీళ్ళ దగ్గర 545 జాబ్ ఆపర్చునిటీస్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయంట. మినిమం 8 lakhs నుంచి మాక్సిమం 40 lakhs వరకు ఇచ్చే కంపెనీస్. ఆ యొక్క రూల్స్ చూస్తే ఇక్కడ ఇచ్చారు, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్, ఎంఎల్ ఇంజనీర్, పవర్ బిఐ డెవలపర్ అనేసి. అసలు మీ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యిందో వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారో ఏ కంపెనీస్ అనేసి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా కిందకు వస్తే మనకి వీళ్ళు అసలు ఏం నేర్పిస్తారు అన్నది మనకి ఇచ్చారు. ఇలా కోర్ మాడ్యూల్స్ అసలు ఏంటి, ఎస్క్యూఎల్ ఫౌండేషన్ నుంచి అన్ని కోర్ మాడ్యూల్స్ నేర్పిస్తారు. బోనస్ మాడ్యూల్స్ కూడా మనకైతే నేర్పిస్తారు. దాంతోపాటుగా మనకి సో కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్ అంటే రెజ్యూమ్ బిల్డింగ్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, యాప్టిట్యూడ్ బిల్డింగ్ అవన్నీ కూడా మనకైతే నేర్పిస్తారు. టూల్స్ అసలు ఏం నేర్పిస్తారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అసలు ప్రాజెక్ట్స్ అసలు మనతో ఏం చేస్తారనేసి ప్రాజెక్ట్ కూడా క్లియర్గా డిస్ప్లే చేశారు ఇక్కడ చూడండి మీరు. ఎందుకంటే ఇది ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కాబట్టి వేరే ఇన్స్టిట్యూట్కి ఎందుకు వెళ్ళకూడదు అనడానికి మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ. వేరే ఇన్స్టిట్యూట్తో పోల్చుకుంటే ఓడిన్ స్కూల్ ఎందుకు బెటర్ అనేసి కొన్ని పాయింట్స్ ఇచ్చారు, చెక్ చేసుకోండి. గూగుల్ రేటింగ్ కూడా చాలా బాగుంది వీళ్ళకి, అంటే చాలా మంది వీళ్ళకి మంచి రేటింగ్ ఇచ్చారు. 4.7 రేటింగ్ అయితే ఉంది గూగుల్లోని, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అట్ ప్రెసెంట్ ఈ యొక్క కోర్స్కి 75,000+ GST వీళ్ళైతే పెట్టారన్నమాట. సో గైస్ ఈ యొక్క కోర్సులోని సో స్టాప్ అంటే ఫస్ట్ 100 seats ఎవరైతే మీరు జాయిన్ అవుతారో వాళ్ళకి ఇన్స్టెంట్గా ఎర్లీ బర్డ్ ఆఫర్గా 10,000 రూపీస్ కూడా లెస్ చేస్తారు. అంటే 65,000+ GSTకి ఎంటైర్ కోర్స్ అయితే వచ్చేస్తుంది. ఇది కూడా మీరు ఎట్ టైం పే చేసిన అవసరం లేదు, నో కాస్ట్ ఫెసిలిటీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు యూటిలైజ్ చేసుకోండి. 27th January ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. అది కనుక మిస్ అయ్యారంటే మళ్ళీ 24th February అయితే వెళ్ళిపోతారు, చెక్ చేసుకోండి. సో ఈ యొక్క కోర్స్ కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉంది వల్ల సో 5,000 కంటే మీ యొక్క సీట్ అయితే రిజర్వ్ చేసుకోవాలి. లేదు బ్రో మాకు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ కావాలి, మాకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే సింపుల్ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీకు ఇచ్చేసారంటే ఈ యొక్క ఫామ్ ఫిల్ చేయండి, వెంటనే వీళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ మీకు కాల్ చేస్తారు, మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. మీకు నచ్చితే తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. మంచి ఆపర్చునిటీ. సో జనవరి మంత్లోనే ఇయర్ స్టార్టింగ్లోనే మంచి డెసిషన్ అయితే తీసుకోండి, జాబ్ కొట్టండి, హైయెస్ట్ ప్యాకేజ్ జాబ్ మిస్ అవ్వద్దు. ఓకే, సో వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి అయితే యాక్సెస్ అయితే చేయండి. ఈవెన్ అల్యూమిని మీట్ యొక్క లింక్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇంకా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క లింక్స్ కూడా నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను కాబట్టి వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియోస్ కూడా చూసి మోటివేట్ అవ్వండి. మీకు నచ్చితే తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. మంచి ట్రైనింగ్ ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, ఇంకొక మంచి కెరీర్ గైడెన్స్ వీడియోతో ఆర్ జాబ్ అప్డేట్తో కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విదయ్, యూ వాచింగ్ వి ద టెకీ యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్.